హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ చూపించాలనుకుంటున్నాను. మీ డేటా కేబుల్స్ ఉంటాయి కదా, ఇవి డేటా కేబుల్స్. చాలా మందికి ఏంటంటే ఇక్కడ కట్టెపొడ లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది కట్టెపొడ ఉండడం కోసమే ఈ డేటా కేబుల్ ప్రొటెక్టర్ అనేది వచ్చింది. ఇది చాలా మంది తెలియక రాంగ్ వేలో యూస్ చేస్తున్నారు. అది ఎలా వాడాలో కరెక్ట్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు తినండి ఎలా యూస్ నేను చెప్తాను. ఈ రెండు కూడా ఒకవైపు పెట్టాలి మనం, అర్థమైందా? అదే చూపిస్తాను. సింపుల్. ముందు ఒకటి తీసుకొని జస్ట్ ఈ ఏదైతే పేజ్ ఉందో స్ట్రాంగ్గా ఉందో అది డేటా కేబుల్కి ఇక్కడ వచ్చేలా చూసుకోండి. ఇలా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఇదైతే బెండ్ అనేది అవ్వదు త్వరగా. ఇలా బెండ్ అవ్వకపోతే కనుక ఇక్కడ కట్ అయ్యే ఆప్షన్ చాలా తక్కువ ఉంటాయి ఛానల్స్ అనేది. సేమ్ ఇక్కడ అయితే పెట్టాము, సేమ్ అదే విధంగా ఇక్కడ పెడదాం. లైక్ దిస్. ఇలా వాడితే కనుక మీ కేబుల్ అనేది త్వరగా పాడయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం పాడవదు, ఎందుకంటే నార్మల్ 100-10 రూపాయలు అనుకోవచ్చు. మన డేటా కేబుల్ వచ్చేసి 500-1000 రూపాయలు డేటా కేబుల్స్ ఉన్నాయి. ఐఫోన్ అయితే ఏకంగా 1500 డేటా కేబుల్ కాస్ట్. ఇది వాడితే మీకు కాస్ట్ అనేది రిడ్యూస్ అవుతుంది, లైఫ్ స్పాన్ ఎక్కువ వస్తుంది మీరు వాడే డేటా కేబుల్కి. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది కదా? బాయ్.